అసలు దర్యాప్తు ఎలా సాగుతుందనేది అదొక అగమ్య గోచరమైంది. సిబిఐ ఏం చేస్తుంది, ఇదేంటి అదేంటి చాలా ఇదిగా జరుగుతుంది కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక కీలకమైన నిందితుడు తన ప్రాణానికి హాని ఉందని చెప్పడమే కాకుండా ఇంకా చాలా విషయాలు, మళ్ళీ టైం తక్కువ ఉంది కాబట్టి చాలా విషయాలు మళ్ళీ చెప్పడం కంటే అవన్నీ మీరు విన్నారు, స్వయంగా మీరు ఇంటర్వ్యూ చూశారు కదా. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వం, పోలీసులు సీరియస్గా యాక్ట్ చేయాలి, అంతవరకు ఓకే. కానీ ఈ హత్యలు లేకపోతే సాక్షులు చనిపోవడం వెనుక కారణం ఏంటనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, అట్లాగే మిత్రులు పెద్దలకి ఇద్దరికి కూడా నమస్కారం. వెంకటకృష్ణ గారు, మామూలుగా మనము పెళ్లిళ్ళకి ముహూర్తాలు పెట్టి ఒక బ్రహ్మముహూర్తం అని చెప్పి ఇద్దరు జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళిద్దరు కలకాలం బాగుండాలా అని పెళ్లి చేస్తారు. ఎందుకో వివేకానంద మర్డర్ కేసుకు వీళ్ళు ఆ రకమైన ముహూర్తం పెట్టారేమో డౌట్ ఉంది నాకు. అదర్వైజ్ 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 6వ సంవత్సరం పడింది అనుకుంటాను. 6 సంవత్సరాల నుంచి ప్రతి వారానికి 1-2 సార్లు మనము పదే 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 ఈ కేసు గురించి చర్చించుకుంటున్నాము అంటే ఈ కేసు ఎంత ప్రత్యేకత ఉన్నట్టు. అంటే ఎవడో ఒక సైకో కామెంట్ పెట్టాడు, ఏమనంటే జగన్ ఉన్నప్పుడు అంటే మాట్లాడారు, ఇప్పుడేంట్రా ఇప్పుడు కూడా ఇదే గోలా మీకు అని ఒక సైకో కామెంట్ పెట్టాడు. మరి సునీల్ యాదవ్ని మనం రమ్మన్నామా? సునీల్ యాదవ్ని నేను ఏమైనా పంపించాను ఎస్పీ దగ్గరికి? ఆ సైకో గాడికి అది అర్థం కావట్లా. అదే చెప్తా, అంటే వాళ్ళు దీన్ని ఒక కొడం తీసుకుపోతున్నారు. సుబ్బారావు గారు చెప్పింది అక్షరాల కరెక్ట్. ఆ పరిటాల రవి గారి కేసులో మనం ప్రత్యక్షంగా చూసాం ఏం జరిగింది అన్నది, ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది, దాంట్లో రెండో మాట అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ కేసును ఎందుకు ఒక తీరాన్ని చేర్చలేకపోతున్నారు అన్నది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు కేసు నాకు తెలిసినంత వరకు కేసు కంటెంట్స్ గురించి రాష్ట్రంలో ఏమాత్రం తెలుగు ఉన్నాడు అందరికీ ఈ కేసు కంటెంట్స్ అన్ని తెలుసు. ఇప్పుడు హత్య అనే సినిమా మీద ఈ సునీల్ యాదవ్ ఎవరైతే వెళ్ళారో ఆయన హత్య సినిమా గురించి మాట్లాడుతున్నారు. కానీ వివేకం అనే సినిమా ఒకటి వచ్చింది. ఆ వివేకం సినిమా నాకు తెలిసినంత వరకు అన్ని ప్లాట్ఫామ్స్ లో ఒక 10 కోట్ల మంది చూశారు. 10 కోట్ల మంది. అది దేని బేస్డ్ చేసుకొని తీశారు అంటే బేసిక్ గా చార్జ్ షీట్, దాంట్లో ఒక క్యారెక్టర్ గానీ, ఒక ఇన్సిడెంట్ గానీ, ఒక సీన్ గానీ మక్కి దాన్ని ఎడిటింగ్ చేసుకుంటా, బట్ ఆ బేస్ లైన్ మారకుండా దాంట్లో క్యారెక్టర్స్ ని డిజైన్ చేసుకుంటూ వచ్చారు. అది అప్పట్లో 10 కోట్ల మంది చూసేశారు. కానీ వివేకం సినిమా ఈ హత్య అనే సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికి తెలియదు, కానీ సినిమా తీశారు, పబ్లిక్ డొమైన్ లేక పెట్టారు. ఆ సినిమాలో వీళ్ళ క్యారెక్టర్స్ మాత్రం చూపించారు, వీళ్ళను బ్యాడ్ చేశారు, మిగతా క్యారెక్టర్స్ చూపించలేదు అనేది సునీల్ యాదవ్ చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఆయన సినిమాని బ్యాన్ చేయమనే హక్కు ఆయనకుంది, కోర్టుకెళ్ళే హక్కు ఉంటుంది, కేసు పెట్టే హక్కు ఉంటుంది. బట్ వేరాజ్ ఈ కేసును తీరం ఎందుకు చేరలేకపోతుంది? ఇంకెంతమంది చావులు కోరుకుంటుంది? ఈ ఒక హత్య ఎన్ని రాజకీయ పరిణామాలకు దారితీసింది ఆంధ్రప్రదేశ్ లో, ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీసింది, దానివల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి. ఆ హత్యను బూచిగా చూపించి వచ్చినట్టు ప్రభుత్వం వల్ల 5 సంవత్సరాల ప్రజలు ఎంత కష్టాలు, నష్టాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు చూశారు. ఆ ప్రభుత్వం అర్థం చేసుకున్న తర్వాత ప్రజలు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఆ కేసు ఒక తీరానికి చేరకపోవడం అనేది నిజంగా ఈ కాన్స్టిట్యూషనల్ గా నాకైతే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వార్తనే. ఇది ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ట్రయల్ కోర్టుకి ఇస్తుందా, వాళ్ళు డిసిషన్ తీసుకుంటారా, దీన్ని మొదలు పెట్టండి అని చెప్పి దిక్కుబొక్కు లేదు ఈ దేశంలో. అది అన్నిటికంటే విచారదగినటువంటి ఆ విషయం ఇది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు ఎవరైతే ఉన్నారో ఎక్కని మెట్టు దిగని మెట్టు ఫ్లైట్ లేకుండా హైదరాబాదు, ఢిల్లీ హైదరాబాదు తిరుగుతూనే ఉన్నారు. సునీల్ యాదవ్ లాంటి వాళ్ళు ఈ రోజు టీవీకి వచ్చారు, అంతకుముందు దస్తగిరి, అంతకుముందు ఇంకొకరు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, పిటిషన్లు వేస్తున్నారు ఆ కోర్టులో. ఎందుకు కదలటం లేదు అంటే భగవంతుడు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరు జ్యుడిషియల్ ఎవరిని అడగాలి? ఫైనల్ ఛార్జ్ షీట్ టైం బౌండ్ పెట్టి మరి ఛార్జ్ షీట్ ఫైల్ చేయించుకుంది కదా సుప్రీంకోర్టు, ఆఫీసర్లు మార్చి చేసుకునేది కదా సుప్రీంకోర్టు. ఆరోపణలు ఉన్నాయి, మీరు పనికి వాడవాళ్ళు అని చెప్పేసి పక్క తీసి ఇంకొంతమంది కొత్త టీంలు వేసి ఫైనల్ ఛార్జ్ షీట్ వేయించి టైం బౌండ్ పెట్టి ఫైనల్ ఛార్జ్ వేయించింది కదా. ఎందుకు కదలట్లేదు? ఎందుకు లిస్టులోకి రావట్లేదు కోర్టులోకి ఆ నెంబరు? ఎంతమంది పిటిషన్లు వేశారు ఆ కేసులో? ఏ ఒక్క కేసు కూడా బెంచ్ మీదకి ఎందుకు రాదు? దీని వెనకున్నటువంటి శక్తులు ఎవరు? రానికున్నట్టు అడ్డుపడుతున్నటువంటి వాళ్ళ వ్యక్తులు ఎవరు? అంటే రాజ్యాంగం కంటే కూడా బలీయమైన శక్తులు దీని వెనకాల పనిచేస్తున్నారు అంటే ఎవరిని అడగాలి వెంకటకృష్ణ గారు ఈ కేసు గురించి? ఒక రాష్ట్ర ప్రజలు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేసినటువంటి గత వైసీపీ పాలకులు ఈ ముఖ్యమంత్రి అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఆ సునీత గారు ఆ రోజులో చేసే ఆరోపణలు తప్పును ఒప్పుకొని ఆవిడ కోర్టుకు పోయి కొంతమంది చచ్చిపోయి కొంతమంది కోర్టులో పిటిషన్లు వేసుకొని కొంతమంది ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులో ఇది చెయ్యాలంటే ఎక్కడ లోయర్ కోర్టు నుంచి పులివెందుల కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ఉంది ఈ కేసు. హైకోర్టు తెలంగాణ హైకోర్టులో ఉంది, అట్లాగే సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ కూడా పులివెందుల కోర్టులో ఉంది, కడప జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్లు పెండింగ్ ఉంటాయి.